హాయ్! వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. కిరణ్ మనమైతే జనతా కాలనీకి అయితే వచ్చాము. హాయ్! హాయ్ హాయ్ కిరణ్ సార్. గారు. హాయ్. హాయ్! ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. బై సో గాడ్ మన గ్రేస్. మన ఫాలోవర్స్ అందరికి మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి. సార్ హానెస్ట్‌గా చెప్పాలంటే నేను ఇన్‌స్టాలో చూసాను. ఇన్‌స్టాలో చూసిన తర్వాత ఇలా జనరల్‌గా చెప్తారు కదా! జనరల్‌గా ఎవరు బిజినెస్ చేయడం కోసం చేస్తారు కదా అనుకున్నాను. సో అనుకోకుండా మా కాలనీలో శ్రేయరపురం, గాజువాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరికి తీసుకోవడం చూసి, సో అయితే అందరూ తీసుకుంటాం మనం కూడా ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి నేను అవుట్ ఆఫ్ ఉంటాను. న్యూజిలాండ్‌లో ఉంటాను నేను. సో వెంటనే ఇండియా రావడం, ఈయనకి అప్రోచ్ అవ్వడం, తీసుకోవడం. సో ఇలాగ ఫైనల్‌గా అవుట్‌పుట్ రావడం జరిగింది ఇక్కడ. సో మొన్న హౌస్ సెరమనీ అయింది మొన్న. సో లాస్ట్ సాటర్‌డే అయినప్పుడు వచ్చిన అందరూ కాంప్లిమెంట్ ఫస్ట్ ఇది చూసారు. తర్వాత మిగతావన్నీ చూసారు. సో టైల్స్ చూసిన టైల్స్ ఏమో సాటిస్ఫై అయ్యారు. సో నేను పర్సనల్‌గా సాటిస్ఫై అయ్యాను నేను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను వీళ్ళ వల్ల. సో వీళ్ళ సర్వీస్ వీళ్ళు ఇచ్చిన ప్రైస్ కూడా నాకు కంఫర్టబుల్‌గా ఉంది. సో ఇది నాకు కూడా అవుట్‌పుట్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మా కస్టమర్‌లకి నెక్స్ట్ ఎవరికైనా చెప్పాలంటే సార్ 100% సజెస్ట్ చేస్తాను. వీళ్ళు దగ్గరికి వెళ్ళమని కంపల్సరీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళమని 100% నేను సజెస్ట్ చేస్తాను కంపల్సరీ. సార్ మనకి రీసెంట్‌గా హౌస్ సెరమనీ అయింది కదా సార్. హౌస్ సెరమనీ అయినప్పుడు సో ఏంటంటే అందరికీ నచ్చాలని లేదు. సో అందరికీ నచ్చకూడదని లేదు. బట్ ఎవరైతే ఎక్కువగా మీకు ఏమైతే కాంప్లిమెంట్ ఇచ్చారు సార్? సో ఇవి టైల్స్ ఎక్కడ తీసుకున్నాను అందరూ అడిగారు సార్ నాకు. మీరు అందరూ ఆ ఊరు ఈ ఊరు అని చెప్తాను అనుకున్నారు. కానీ గాజువాకలో తీసుకుంటే బిలీవ్ చేయలేపారు ఫస్ట్. అవును సార్. గాజువాకలో తీసుకున్నాను అంటే ఫస్ట్ బిలీవ్ చేయలేపారు వాళ్ళు. కానీ నేనైతే గాజువాకలో ఇచ్చిన విషయం చెప్పాను వాళ్ళకి. తర్వాత సార్ అయితే నేను హౌస్ తీసుకున్నప్పుడు కట్టినప్పుడు చేస్తాను, నేను వస్తాను. సో మమ్మల్ని ఒకటి ఎంటర్ చేస్తాను అన్నారు. సో డెఫినెట్‌గా నాలుగు చెప్పాను నేను. సార్ క్వాలిటీ పరంగా ఏంటంటే పర్చేస్ చేసినప్పుడు అందరూ మంచి క్వాలిటీ ఉందని చెప్తారు సార్ జనరల్‌గా. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు లేయింగ్ కూడా అయిపోయింది. సో ఎక్స్‌పీరియన్స్ కూడా ఫేస్ చేశారు. సో క్వాలిటీ పరంగా మీకు ఎలా ఎలా ఉంది సార్? 100% సార్ ఇది 100% డన్ ఇది. నాకు క్వాలిటీలో ఒకటి ఉంటుంది సార్. యూట్యూబ్‌లో నేను కొన్ని చూసాను. సో ఏంటంటే మనం చెప్పేది ఒక వెయిట్ ఉంటుంది, ఒక థిక్‌నెస్ ఉంటుంది. ఇంటికి వచ్చేటప్పుడు ఇది ఉండకపోవచ్చు. కానీ ఇక్కడైతే 100% నేను ఏదైతే అనుకున్నానో అది వచ్చింది నాకు. ఫుల్ సాటిస్ఫైడ్ సార్ ఆ విషయంలో. సో ఫీల్ హ్యాపీ నా వెరీ హ్యాపీ ఫర్ దట్. సో లైఫ్‌లో ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ అనేది ఒక చాలా పెద్ద కోరిక సార్ అది. సో ఆ డ్రీమ్ హౌస్ అనేది మీ పడిన కష్టానికి ఈరోజు అవుట్‌పుట్ అయితే చాలా లగ్జరీగా తెలుస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా మదర్ అడిగారు సార్ నాకు యాక్చువల్లీ. ఓకే. సో అమ్మ నీకు ఏంటమ్మా కావాలి, నీకు లైఫ్‌లో ఏం కావాలి, నీకు ఏం చేయలేకపోతే ఏం చేయాలంటే మన కాలనీలో జనతాలో ఒక ఇల్లు కట్టు బాబు అనేసి మా మదర్ అడిగారు. సో ఆవిడ కోరిక ప్రకారం కట్టాలనుకున్నాను. కానీ ఊహించిన దానికంటే ఒక 10 టైమ్స్ బెస్ట్ ఇవ్వాలనుకున్నాను. సో వచ్చింది, సాటిస్ఫై అయ్యాను. సో అందులో మీరు వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మీరు అందులో ఉన్నారు సార్. బెస్ట్ ఇవ్వడానికి కూడా మీరు ఇచ్చిన అవుట్‌పుట్ నేను చాలా సాటిస్ఫై అవుతున్నాను అందులోని. సో ఫైనల్‌గా మా అమ్మగారికి కావాల్సిన అవుట్‌పుట్ ఇచ్చానని నేను సో అనుకుంటున్నాను. ఫైనల్లీ సెరమనీ అప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయింది సార్? ప్రైజ్‌లెస్ సార్ చెప్పలేను. ఒక మాటలో చెప్పలేను నా వల్ల కాదు. అవును సార్. ఒక మాటలో చెప్పలేను అది. బట్ ట్రూగా చెప్పాలనుకుంటే సార్ హౌస్ అయితే మాత్రం జనతా కాలనీ లాగా అయితే ఈ హౌస్ అయితే లేదు సార్. ఆల్మోస్ట్ వచ్చిన 600 నంబర్స్‌లోని 200 నంబర్ చెప్పారు సార్ అది. అసలు ఈ ఏరియాలో ఉండాల్సిన హౌస్ అంటే నువ్వు అనవసరంగా కొండపైన ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావు, కొండపైన పెడుతున్నావు అని అన్నారు. కానీ నేనైతే కొండపైనేటి ఎక్కడైనేటి మాకు పుట్టి పెరిగిన ఏరియా. సో మా కాలనీలో ఉండాలి హౌస్ అనుకున్నా నేను. సో చాలా లగ్జరీగా ఉంది సార్. ఇది ఎక్కడో కట్టాల్సిన ఇల్లు అని అన్నారు. అవును. కానీ కొండపై అనేసి కట్టి చూపించాం సార్ అది. షూర్ అండి. సో అందులో మళ్ళీ మీరు ఇంకో చెప్పాలనుకుంటున్నాను. అందులో మీరు పార్ట్నర్‌షిప్ ఉంది కదా, మీకు కూడా అప్రిషియేట్ చేయాలి సార్ అది. మీరు యాక్చువల్లీ సజెస్ట్ చేశారు నాకు కొన్ని విషయం నాలెడ్జ్ లేదు సార్. 2/2 కంటే 2/4 వెళ్ళండి సార్. 2/4 కంటే మళ్ళీ ఇందులోని ఇది తీసుకోండి సార్, ఈ ప్యాటర్న్ తీసుకోండి సార్. మీరు సజెషన్ చాలా బాగా ఇచ్చారు నాకు. వాష్రూమ్ కూడా సార్ అసలు హాస్యంగా వచ్చింది. వాష్రూమ్ నేను చూసాను వీడియోస్ లో కూడా చాలా చాలా బాగా వచ్చింది సార్. అంటే ఏం లేదు సార్, ఒక విజన్ ఉన్నప్పుడు ఆ కష్టపడే తత్వంతో పాటు ఒక విజన్ కూడా ఉండాలి. సో ఆ విజన్ ప్రకారంగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కూడా అంతే పర్ఫెక్ట్గా చేయాలి. సో అది మీరు 100% ఫుల్ఫిల్ చేశారు. అందువల్ల మీ హౌస్ ఇంత లుక్ వచ్చింది. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో చూసారు కదండి. సో మీ అందరి సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస టైల్స్ గాజువాక. ఆల్ ది బెస్ట్ గైస్.